అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ బిల్లు, బీసీ బిల్లును ఆమోదించిన సందర్భంగా మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణ కేంద్రంలో స్థానిక గాంధీ చౌరస్తాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీసీ మంత్రి పొన్నం ప్రభాకర్, స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి, పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రెడ్డిల ఫ్లెక్సీలకు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ బ్లాక్ అధ్యక్షుడు హమ్యా నాయక్, పట్టణ అధ్యక్షుడు సోమరాజశేఖర్, వర్కింగ్ ప్రెసిడెంట్ మేకల కుమార్, మాజీ మున్సిపల్ చైర్మన్ మంగళపల్లి రామచంద్రయ్యలు మాట్లాడుతూ అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ, బీసీ బిల్లును ఆమోదించిన సందర్భంగా ఎస్సీలు, బీసీలు ఆనందంగా ఉన్నారని తెలుపుతూ ఎస్సీ వర్గీకరణ అనేది దశాబ్దాల కాలం నాటి వర్గీకరణ చేయకుండా గత ముఖ్యమంత్రి కాలయాపన చేస్తూ ఎస్సీలను అన్యాయం చేశారని, కానీ నేడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నెరవేర్చడం జరిగిందని పేర్కొంటూ సబ్బండ వర్గాల సంక్షేమం కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తెలంగాణ అసెంబ్లీలో ఎస్సీ బీసీ బిల్లును పాస్ చేసిన సందర్భంలో తొర్రూరు పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పట్టణ కేంద్రం నుంచి గాంధీ చౌరస్తాలో ముఖ్యమంత్రి గారి ఫ్లెక్సీ, అదేవిధంగా స్థానిక శాసన సభ్యురాలు యశస్వి రెడ్డి గారి ఫ్లెక్సీ మరియు ఝాన్సీ రెడ్డి గారి ఫ్లెక్సీ పెట్టి పాలాభిషేకం చేయడం జరిగింది. మనతో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. నమస్తే. అందరూ బీసీ ఎస్సీలు ప్రతి ఒక్క అన్నలు తమ్ముళ్ళు అందరూ సంతోషంగా ఉండటం జరిగింది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ మాట అంటే తప్పదు. ఎలక్షన్లో ఏ మాట చెప్పామో అదే పట్టుదలతో ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రి పట్టు సాధించడం జరిగింది. కోర్టు నుంచి రాగానే ఏ నాయకుడు కూడా, ఏ ముఖ్యమంత్రి కూడా కొంచెమైనా అటో ఇటో మాట్లాడదామని మాటలతోటి దాటిచ్చే నాయకులను చూసాం. కానీ అక్కడి నుంచి కోర్టు నుంచి వచ్చే తీర్పులను ఇక్కడ తీర్మానం చేసి పంపించడం అంటే ఇవాళ ఎస్సీలు అందరూ కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటారు. ఎన్నడూ కూడా ముఖ్యమంత్రిని మర్చిపోరు ఎస్సీ బిడ్డలు. అదేవిధంగా బీసీలని అనేక కాలం నాయకులను చూసాం, ఎంతోమంది ముఖ్యమంత్రిని చూసాం. కానీ బీసీలను వాడుకున్నారు తప్పితే ఎక్కడ వాళ్ళకు సరైన న్యాయం చేయలేదు. అది సరైన న్యాయం చేసినంటే ఓన్లీ కాంగ్రెస్ పార్టీ తరఫునే అయిందని చెప్పుకోవచ్చు. ఇవాళ రేవంత్ రెడ్డి కావచ్చు, బట్టి విక్రమే కావచ్చు, పొన్నం ప్రభాకరే కావచ్చు, ఇవాళ మా పాలకుర్తి ఆడిబిడ్డ యశస్విని రెడ్డి ఎమ్మెల్యే కావచ్చు, మా ఝాన్సీ రెడ్డి ఇన్ఛార్జీలు వాళ్ళే కావచ్చు. ఇవాళ పాలకుర్తిలో చెప్పలేని సంతోషం మా కార్యకర్తలకు కానీ, బీసీ నాయకులకు కానీ, ఎస్సీ నాయకులకు కానీ ప్రతి ఒక్కరికి ఎంతో ఆనందంతో ఉన్నారు. ఇది జల్మసన సభ్యురాలకి అలాగే మంత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఎందుకంటే ఎన్నో ఏళ్ళ కళ ఇది, బీసీల కళ. కొన్ని సంవత్సరాల కింద నుంచి, కొన్ని ఏళ్ల కింద నుంచి ఇప్పటి వరకు వచ్చాం. మా రాహుల్ గాంధీ గారి ఆధ్వర్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో, ఎమ్మెల్యే యశస్వి రెడ్డి గారి ఆధ్వర్యంలో, మంత్రుల సహకారంతో ఇవాళ అసెంబ్లీలో బీసీ బిల్లు, ఎస్సీ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. చాలా సంతోషంగా భావిస్తున్నాం. ఎందుకంటే బీసీల కళగా నెరవేరి ప్రతి ఒక్క బీసీ రాజకీయ నాయకులు అందరూ సీఎం ఈరోజు ముఖ్యమంత్రి గారిని కలిసి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. వారందరికీ కూడా రాష్ట్ర కుల సంఘాల అధ్యక్షులకు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంకా బీజేపీ ప్రభుత్వానికి ఒక ముచ్చట చెప్పదలుచుకుంటా, కొత్తగా మీరు ఏర్పాటు చేసిన ఢిల్లీలో కూడా మా రాహుల్ గాంధీ గారు ప్రవేశపెట్టిన బీసీ బిల్లును మీరు దమ్ముంటే మీరు ఢిల్లీలో ప్రవేశపెట్టి నిరూపించండి, ఒప్పుకుంటాము. మీ చేసిన దానికి మీరు ఒప్పుకోవట్లేదు. అన్ని అఖిలపక్ష వేదికలతో, అఖిలపక్ష ఆధ్వర్యంలో అసెంబ్లీలో తీర్మానం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. మరొకసారి మా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, అలాగే మా పాలకుర్తి నియోజకవర్గ శాసనసభ్యులు యశస్వి రెడ్డి గారికి, అలాగే పాలకుర్తి నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి గారికి, ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లో ఇచ్చిన హామీని దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టులు ఇచ్చినటువంటి తీర్పు ఇచ్చినటువంటి గంట సేపట్లే మన గౌరవ ముఖ్యమంత్రి గారు దాని మేము ఎస్సీ వర్గీకరణకు మద్దతు ప్రకటిస్తానన్నది ఇది కాంగ్రెస్ యొక్క గొప్పతనం, రాహుల్ గారి యొక్క గొప్పతనం అని ఈ వేదిక నుంచి తెలియజేస్తున్నాను. ఎందుకంటే బడుగు బలహీన వర్గాల పార్టీ ఏదైనా ఉంటే అది కాంగ్రెస్ పార్టీ అని నిరూపించుకోవడానికి బీసీ ఎస్సీ వర్గీకరణే నిదర్శనమని చెప్పక తప్పలేదు. ఇది నిరూపణలో ఇది
నిగ్గుగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఏర్పాటు చేసినటువంటి ఎన్నో ఏళ్ల నుంచి కలగనటువంటి ఎస్సీలకు ఈరోజు వారు ప్రసాదించినటువంటి రిజర్వేషన్ మాకు అంబేద్కర్ తర్వాత మళ్ళీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వమే పేదలకు బలైన వర్గాలకు ఎస్సీలకు ప్రగతి బాట చూపెట్టడంలో సందేహం లేదని ఈ వేదిక నుంచి నిన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణకు సంబంధించినటువంటి బిల్లును ఆమోదం పొందడం, అలాగే బీసీ కులగణన ఏదైతే రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు, రాహుల్ గాంధీ గారి కోరిక మేరకు తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారిగా బీసీ కులగణన చేసి బీసీలకు ఈ రాష్ట్రంలో మేమెంతో మాకంతా అనేటువంటి నినాదాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 42% బీసీలకు రిజర్వేషన్లు, అది ఉద్యోగ అవకాశాల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో, అన్ని రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్స్ కల్పించాలని చెప్పేసి నిన్న అసెంబ్లీలో పెట్టినటువంటి బిల్లు ఆమోదం పొందడం పట్ల బీసీలందరూ కూడా ఈ రాష్ట్ర వ్యాప్తంగా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు కులగణన జరిగింది మొట్టమొదటిసారిగా తెలంగాణలో. గతంలో ఒకే ఒకసారి జరిగింది, అది నిజాం కాలంలో. నిజాం కాలం తర్వాత ఇప్పుడు మళ్ళీ తెలంగాణలో అది కూడా కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కులగణన జరగడం, దాన్ని అసెంబ్లీలో ఆమోదపరచడం, అలాగే దాన్ని చట్టబద్ధత కల్పిస్తూ కేంద్రానికి పంపడం అనేది ఇవాళ అందరూ కూడా సువర్ణ అక్షరాలతో గర్వించదగ్గదిగా మేము భావిస్తూ ఉన్నాం. ఇవాళ దేశవ్యాప్తంగా కూడా అన్ని వర్గాలకు, అన్ని సామాజిక తరగతులకు న్యాయం చేసే పార్టీ ఏదన్నా ఉంది అని అంటే అది ఓన్లీ కాంగ్రెస్. రాష్ట్రంలోని సబ్బండ వర్గాల సంక్షేమం కేవలం కాంగ్రెస్ పార్టీతో సాధ్యమని వీళ్ళు తెలపడం జరిగింది. మొహమ్మద్ అమీర్, ఏవీ న్యూస్.